సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే మేడం. సాయిరామ్ గారు, ఇప్పుడు మనం ఏదైనా స్థలం అమ్మామనుకోండి, అమ్మిన డబ్బుల్ని మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అండి? డెఫినెట్లీ మనం ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా మనం అమ్మితే వచ్చిన డబ్బుతో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేసే ముందు నేను ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఈ క్వశ్చన్కి మనకి స్ట్రాంగ్ ఆన్సర్ ఉండాలి. ఆ ఆన్సర్ కనుక మనకు క్లారిటీ ఉంటే కనుక ఈ ఇన్వెస్ట్మెంట్ మంచి రిటర్న్ ఇస్తుంది. బట్ క్లారిటీ లేకపోతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనీ మ్యూచువల్ ఫండ్స్ మనకి లిక్విడిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు ఈరోజు పెట్టి 2 డేస్లో మీరు వెనక్కి తీసుకోవచ్చు. సో ఈ ఫ్యూచరే మీకు లాస్ ఇస్తుంది. మీరు ఎందుకు వచ్చారు ఆ క్లారిటీ లేకపోతే కనుక మీకు ఏదో టైంలో మనీ అవసరం కానీ దీన్ని చూసేస్తారు. అది ప్రాఫిట్లో ఉందో మీరు పట్టించుకోరు, లాస్లో ఉందో పట్టించుకోరు, వెంటనే తీసేయడానికి చూస్తారు. సో మీరు ఎందుకు వచ్చారు ఆ క్లారిటీ అనేది మీరు మెయిన్గా మెయింటైన్ చేయాలి. అసలు మెయిన్గా చాలామంది ఏదైనా ప్రాపర్టీ అవి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాను అంటే కనుక చాలామంది దీని ఒక నెగటివ్ మైండ్ సెట్తో చూస్తూ ఉంటారు. బట్ దాన్ని రివర్స్ చూద్దాం. నా దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్ అమ్మి నేను స్థలంగా ఉంటాను. ఈ క్వశ్చన్ కనుక మీరు అడిగితే చాలామంది పాజిటివ్గానే రిప్లై ఇస్తారు కదా. మ్యూచువల్ ఫండ్లో ఉన్న డబ్బుల్ని అమ్మేసి నేను స్థలంగా ఉంటాను అన్నారు. ఓకే. సో మన పేరెంట్స్ కానీ వెల్ విషెస్ కానీ అడగండి ఈ క్వశ్చన్. సో అందరూ కొను బాగానే ఉంటుంది అది ఇది అని మొత్తం చెప్తారు. బట్ రివర్స్ చెప్పండి. నా దగ్గర ఒక ప్లాట్ ఉంది, నేను దాన్ని అమ్మేస్తాను, ఒక 50 లక్షలు వస్తుంది లేదా 40 లక్షలు వస్తుంది, దాన్ని నేను అమ్మేసి మ్యూచువల్ ఫండ్లో పెడతాను. నీకేమైనా మైండ్ పోయిందా, పిచ్చా, అమ్మి ఫండ్స్లో పెడతా అంటున్నాం, అసలు ఏమవుతాయో తెలీదు, ఇదంతా చేస్తారు. మార్కెట్ పడిపోతుందంట, అసలు మార్కెట్ క్రాష్, ఈక్విటీ మార్కెట్ క్రాష్ గురించి చాలా ఎక్కువగా చెప్తుంటారు. బట్ ఈక్విటీలో ఉండే క్రాష్ ఎలాంటిదంటే ఒకవేళ మనం మ్యూచువల్ ఫండ్లో చేస్తుంటాం కదా, డైవర్సిఫైడ్గా ఉంటుంది. నార్మల్గా మార్కెట్ ఒక 10% పడినా మన ఈక్విటీ ఫండ్స్ డైవర్సిఫైడ్ ఫండ్స్ ఉంటాయి కనుక ఇంకా అంతకన్నా తక్కువ పడతాయి. 5 కానీ 6 కానీ 7 కానీ అలా పడుతూ ఉంటాయి. బట్ స్థానం మీకు కోవిడ్ అప్పుడు లాక్డౌన్ ఉంది, ఆ టైంలో మీరు 2 డేస్లో అమ్మేయండి, ఎంత కొంటారు వాళ్ళు? ఏమన్నా ఒక 10 lakhs రూపీస్ ప్లాట్ మీరు అమ్మితే 10 lakhs కొనే వాళ్ళు ఉంటారా? అందరూ సగానికి సగం అడుగుతారు. ఇంకా ఈవెన్ అంతకన్నా తక్కువ కూడా అడగచ్చు. మీకు 2 డేస్లోనే మనీ కావాలి కాబట్టి మనం అర్జెంట్ అంటే ఇంకా తక్కువగా అడగచ్చు. బట్ మనకి మ్యూచువల్ ఫండ్లో అవకాశం లేదు. మనకి ఫెయిర్గా వాల్యూ అనేది ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఆ వాల్యూని మనం అమ్ముతాం, మనకు నచ్చకపోతే మనం అమ్మక్కర్లేదు. సో మార్కెట్ క్రాష్ ఇది అనేది మ్యూచువల్ ఫండ్కి ఇట్స్ నాట్ పెద్ద కన్సిడర్ చేయాల్సింది కాదు. ఎందుకంటే మనకి 2023లో రియల్ ఎస్టేట్ మనకి హైదరాబాద్లో పీక్కి వెళ్ళింది. ఆ టైంలో చాలామంది కొన్నారు. 2 years తర్వాత వాళ్ళకి రిటర్న్ లేదు. సో రిటర్న్ లేదు కదా, నువ్వు చేసిన తప్పు అంటే కాదంటాడు. మళ్ళీ ఇది నేను లాంగ్ టర్మ్ కొనుక్కున్నాను, ప్రాపర్టీ ఎప్పుడైనా అప్రిషియేట్ అవుతుంది, సో నేను చేసింది కరెక్టే అంటాడు. సేమ్ మ్యూచువల్ ఫండ్ కూడా నువ్వు దేని పర్పస్ కొన్నావు, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన వాట్ ఈస్ ద పర్పస్, అది మనకు క్లారిటీ ఉండాలి. ఇప్పుడు నేను ఈ 40 lakhs అమ్మేసి నా రిటైర్మెంట్ కోసం నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఒక 10 years ఉంది, నేను 50 years ఏజ్లో ఉన్నాను. సో ఒక 10 years ఉంది. సో ఆల్మోస్ట్ నాకు ఒక 1.5 crore వస్తే నేను మంత్లీ ఒక 75,000 తీసుకుంటాను. ఈ గోల్ కనుక క్లారిటీ ఉంటే కనుక మీరు ప్రాపర్టీ అవి ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్ వస్తుంది. ఈ గోల్ అసలు క్లారిటీ లేదు. ఎవరో చెప్పారు మార్కెట్లో బాగా రిటర్న్ వస్తాయంట, మార్కెట్లో అప్పుడెప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒకరికి 5 times పెరిగిందంట, నేను కూడా ఇన్వెస్ట్ చేస్తాను, వీళ్ళకి రాదు. మార్కెట్ ఎప్పుడు పేషెన్స్ టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇదేంటంటే ఒక సాగరం మధురం లాగా ఉంటుంది, ఫస్ట్ చిలిగితే విషయమే వస్తుంది. సో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత చాలామందికి ఎదురయ్యే సిచ్యువేషన్ ఏంటంటే మార్కెట్ పెరగకుండా ఉంటాం, క్రాష్ అవ్వటం, మన పేషెన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం హోల్డ్ చేసి ఉండాలంటే కనుక మనం ఎందుకోసం వచ్చాము అది మనకు క్లారిటీ ఉంటేనే ఉండగలం. లేకపోతే కనుక మనం ఈ మార్కెట్లోంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం. అండ్ చాలామంది ఏంటంటే మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయో తెలియదు. రియల్ ఎస్టేట్ అంటే దాని మీద ఫేస్ వాల్యూ కనిపించదు, గోల్డ్ దాని మీద ఫేస్ వాల్యూ కనిపించదు కాబట్టి దాన్ని హోల్డ్ చేస్తారు. బట్ ఈక్విటీ మార్కెట్స్ మీరు యాప్ తీసి కనిపిస్తే మీకు కనిపించేస్తుంది. సో ఈక్విటీ మార్కెట్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ప్రాపర్టీస్ అమ్మి ఫస్ట్ మీరు గోల్ క్లారిటీ తెచ్చుకోండి. గోల్ క్లారిటీ తెచ్చుకున్న తర్వాత ప్రాపర్ అడ్వైజర్తో వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ మీరు పెద్ద అమౌంట్స్ డీల్ చేస్తున్నారు. పెద్ద అమౌంట్స్ డీల్ చేసేటప్పుడు రిస్క్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. మీరు ప్రాపర్గా ఐడెంటిఫై చేయలేదు, ఏదో పెన్నీ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు, లేకపోతే ఏదో ఒకళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఇది కూడా మ్యూచువల్ ఫండ్ వేస్తారని చెప్పి యూలిప్ పాలసీ ఇచ్చారు. మీరు ఏమనుకుని ఇన్వెస్ట్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్ అనుకుని ఇన్వెస్ట్ చేస్తారు, బట్ అది యూలిప్ పాలసీ, మీకు అన్వాంటెడ్గా ఒక ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇంకెవరో చెప్పారు మ్యూచువల్ ఫండ్ కన్నా స్టాక్స్ బెటర్,
స్టాక్స్లో కూడా పెన్నీ స్టాక్స్ బాగా పెరుగుతాయి అంటే అదే రూపాయి అవుతుంది ఒకేసారి 4-5 రూపాయలు అవుతుంది, 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు అయితే 10 టైమ్స్ వచ్చేస్తుంది. అది కూడా జస్ట్ ఒక 6 నెలలు వచ్చిపోతుందంట. మనం దిగామనుకోండి మన రూపాయి 10 పైసలు అవుతుంది. సో అడ్వైజర్తో వెళ్ళటం, పెద్ద అమౌంట్స్ ఉన్నప్పుడు అడ్వైజర్తో ప్రాపర్గా రీసెర్చ్ చేసుకొని రికమెండేషన్స్ తీసుకొని వెళ్తే మనకి మంచి రిటర్న్ వస్తుంది. ఎవరైనా కానీ 10,000 మీద రిస్క్ చేయొచ్చు, కానీ 10 లక్షల మీద చేస్తారా? 10,000 మీద ఒకవేళ రిస్క్ చేస్తే ఒక 5% పోయినా 500 అయిపోతుంది. బట్ సేమ్ 5% అంటే 10 lakhs 50,000 అవుతుంది. అదే 1 కోటి రూపాయలు అయితే 5 lakhs అవుతుంది. అదే ఇయర్ ఆన్ ఇయర్ పెరిగే కొద్దీ ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఇంకా మనకి నెగిటివ్ సైడ్లో మనకు చూపిస్తూ ఉంటుంది. చాలామంది మనం కాంపౌండింగ్ పాజిటివ్ సైడే మాట్లాడుతూ ఉంటాం, బట్ నెగిటివ్ సైడ్ ఈవెన్ మన ఈ అమౌంట్ ఎవ్రీ ఇయర్ 1% డౌన్ అవుతూ ఉంటే కనుక 30 ఇయర్స్కి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అయిపోతాం. సో అదే 1 ఇయర్ కనుక మనం కాంపౌండింగ్లో పాజిటివ్ వెళ్తూ ఉంటే కనుక మనం పెట్టే 100 కాస్త 10,000 అవ్వచ్చు. సో కాంపౌండింగ్కి 2 సైడ్స్ ఉంటాయి, పాజిటివ్ సైడ్, నెగిటివ్ సైడ్. మనం ఎప్పుడు నెగిటివ్ సైడ్ ఉండకుండా చూసుకోవాల్సి వస్తుంది. సో ప్రాపర్టీ అమ్మిన డబ్బుతో డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓన్లీ మనకి దీనికి కాషన్ ఏంటంటే ప్రాపర్ రీసెర్చ్ చేసుకొని ఒక అడ్వైజర్తో కూర్చొని మీ గోల్స్ ఏంటి, దేనికోసం వస్తున్నారు, దానికి ఎలాంటి సూట్ అవుతాయి ఇవి చెప్తారు. దాని ప్రకారం ఇన్వెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.